యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం. యెహోవా వాక్కు ప్రత్యక్షమాయనేంటిది? యెహోవా వాక్కు నాకు వినబడెను అనొచ్చు కదా. యెహోవా వాక్కు నాకు వినబడెను అనొచ్చు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమాయెను. God is a God who talks to his servants, who is prophets in pictures. Somewhere if you have a scar, I wanted to let you know, somewhere the other in the permissive will of God, in the sovereign will of God, God had to allow that one because your life is more important than you carrying that scar in your body. It's very important. నువ్వు కొరివిలో నుండి తీయబడినవెందుకు? మళ్ళా అగ్నిలోనికి పోనికేనా? ఇప్పుడు ఫైర్ ఫైటర్ వచ్చి ఇల్లు కాలిపోతా ఉంటే నేను బయట తీసిందనుకో, నాకు బాగుంది, అదే బాగుంది, ఆ మంట లోపలికి పోతా అంటే కాలిపోతావు. అందుకని ఆయన గురించి రాయబడ్డది, ఆశ గురించి ఏమని రాయబడ్డదో తెలుసా? వెన్ ఎవర్ హీ ఫాలోడ్ ద లార్డ్ గాడ్ బ్లెస్డ్ హిమ్ అని రాయబడ్డది. దేవుని వైపు తిరిగినప్పుడల్లా, దేవునితో ఉన్నప్పుడల్లా దేవుడు ఆశాను ఆశీర్వదించెను అని రాయబడ్డది. గాడ్ హస్ నాట్ సేవ్డ్ యూ సో దట్ యూ వుడ్ లివ్ యాజ్ యూ వాంటెడ్. I saved you for a purpose. I saved you to be in my chamber. I saved you to hear my voice, sit at my feet and listen to me. You are saved to serve. If you are not serving, there is no purpose for saving. ఒక విశ్వాసి యొక్క జీవితము బైబిల్లో అనేక రకాలుగా పోల్చబడతా ఉంది. ఈరోజు మన ముఖ్యమైనటువంటి భాగము జకరియా గ్రంథము 3వ అధ్యాయం and verse we're going to focus verse 1 and 2 first. మరియు యెహోవా దూత ఎదుట, can you please project that? ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు. జాగ్రత్తగా వినండి, ఒక్కొక్క మాటను చాలా జాగ్రత్తగా వినండి. మరియు యెహోవా దూత ఎదుట, యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడెను. మోషేకు పరిచర్య చేసినటువంటి దాసుడైనటువంటి యెహోషువ కాదు, ఈయన ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ. అంటే అహరోను సంతతిలో నుంచి వచ్చినటువంటి ఒక యాజకుడు. ఈ యెహోషువ ఎవరి ఎదుట నిలబడెను? యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు. సాతాను ఫిర్యాది అయి, అంటే ఒక కోర్ట్ రూమ్, ఒక దగ్గర ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ నిలబడ్డాడు. ఆయన ప్రక్కకు సాతాను ఫిర్యాదుకై అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరచెను. ఈ సీన్ లో ఎంతమంది ఉన్నారు చెప్పండి, త్వరగా చెప్పండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం. యెహోవా వాక్కు ప్రత్యక్షమాయనేంటిది? యెహోవా వాక్కు నాకు వినబడెను అనొచ్చు కదా. యెహోవా వాక్కు నాకు వినబడెను అని అనొచ్చు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమాయెను. God is a God who talks to his servants, who is prophets in pictures, in visions, and where to Ezekiel in chapter 37, God is taking Ezekiel to a valley of dry bones. In the vision, a prophet is being taken to a valley of dry bones and asking to prophesy. A prophet is becoming part of the vision, what God wanted to do. Today there are 4 and you may be sitting there as Zechariah, a prophet, and you have 3 people in front of you. One is the high priest Joshua and the angel of the Lord. We're going to see who is this angel of the Lord by the end of it. There are only 10 verses in Zechariah chapter 3. And the third one is Satan. Now, let's go to the second verse. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును. ఆ జాగ్రత్తగా వినండి ఆ మాటలు, ఎందుకంటే this is a subject for us. యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోవా దూత సాతానుతో అంటున్నాడు ఏంటంటే, ఇతడు ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ అగ్నిలో నుండి తీయబడినటువంటి ఒక కొరివి. అలాగే పెట్టుంటే ఇది పూర్తిగా కాలిపోయేది. This brand is plucked from the fire. If it is left like that, it would completely be burned. But somebody took initiative and had mercy and compassion, put his hand in the fire to pull you out of that. Now, I always wonder, why would even he allow the fire to touch this believer? Are you able to understand what I'm saying? Today you might be sitting here with a scar.
Scar of anything, whether it is a physically a blade or a knife mark in your body. Something happened in the past, an accident, and you have that mark, still you are carrying that. And you're going to go to grave with that mark. Maybe your ankle, maybe your toe, maybe on your lip, maybe on your forehead, maybe on your head. Somewhere, if you have a scar, I wanted to let you know, some way or the other, in the permissive will of God, in the sovereign will of God, God had to allow that one because your life is more important than you carrying that scar in your body. Isaiah need to know that something God had to do to make him holy. The fire need to be taken out, from the altar and touch his lips. How do you remember? How do you recognize Prophet Isaiah in heaven? His lips are burned. There are some of the marks that God allows a believer to carry in his body for a reason. And maybe you are with no marks, no scars on your body, but you might have a scar in your soul, in your spirit, in your heart, in your mind, somewhere that you are carrying that. I want you to know that it is the will of God that you should have that scar in your life, but not to haunt you anymore. But whenever you look at that, you would turn to God and say, I thank you for saving me. I thank you for pulling me out of that fire. If you allowed me there, Lord, I would have been burnt. అక్కడే నీవు నన్ను వదిలేస్తుంటే నేను కాలిపోయి ఉండేవాడని. ఒక పాపము చేస్తున్నటువంటి వ్యక్తిని దేవుడు పాపములో వదిలేస్తే ఆ పాపము వాన్ని కాల్చేస్తుంది. అది ఏదైనా కావచ్చు. ఒక సిగరెట్ తాగేటటువంటి వ్యక్తికి దేవుడు కృప చూపించి ఆ సిగరెట్లు మానేయడానికి దేవుడు కృప చూపిస్తే దేవుడు ఆ బిడ్డను రక్షించిండు. అలాగే వదిలేస్తే ఆ సిగరెట్ వాన్ని కాల్చేస్తుంది. ఒకవేళ మత్తు పదార్థముకు వాడు బానిస అయి ఉంటే దేవుడు వాన్ని రక్షిస్తే దేవుని కృప చేత వాడు బ్రతుకుతాడు. లేకపోతే ఆ మత్తే వాన్ని కాల్చేస్తుంది. ఇంకా భయంకరమైనటువంటి అలవాట్ల గురించి, భయంకరమైనటువంటి విధాలమైనటువంటి పాపముల గురించి మీరే ఆలోచించండి. ఏ దాంట్లోనైనా సరే ప్రభువు నిన్ను వదిలేసి ఉంటే ఆ పాపము నిన్ను కాల్చేసేది. అర్థమవుతుందండి? సామెతల్లో అనేకమైనటువంటి ప్రదేశాల్లో పాపము గురించి వివరించేటప్పుడు ఒకసారి పాపం గురించి వివరిస్తూ పాపముతో ఆడుకున్నటువంటి వాడు అగ్నిని తన ఒడిలో పెట్టుకుంటాడు అని చెప్పేసి రాయబడ్డది. ఒక రోజు కాకపోతే ఇంకొక రోజు అది వాన్ని కాల్చివేస్తుంది అని చెప్పి దేవుని వాక్యం ఉంది. పాపము కాల్చివేస్తుంది. లోక సంబంధమైనటువంటి ఆశలు దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి అవి మనిషిని కాల్చివేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటిదని అంటే రాయబడిన మాట ఏంటిదని అంటే the angel of the Lord is saying, Satan, remember and the Lord said to Satan, the Lord rebuke you. O Satan, the Lord who has chosen is Jerusalem, rebuke you. Now look at that additional that is being added there here. He could have just said the Lord rebuked you, right? But he is bringing something. He's saying the Lord who has chosen Jerusalem rebuke you. What does that mean? That means that God has chosen Israel. God has chosen Jerusalem. For that he paid the price. And the Lord said to Satan, the Lord rebuke you, O Satan. The Lord who has chosen Jerusalem rebuke you. Is not this a brand plucked from the fire? Is not this brand? What brand is that? Log, stick. Something that is pulled out of fire. Is it not? Is this high priest Joshua, is he not the brand plucked out of fire? కొలిమిలో నుండి, మంటలో నుండి, అగ్నిలో నుండి తీయబడినటువంటి కొరివి కాదా ఇది? ఇది మంటలో నుండి తీయబడింది. దీనికి ఒక పర్పస్ ఉంది. There is a purpose for this log. ఈ యొక్క బ్రాండ్ కి ఒక పర్పస్ ఉంది. నువ్వు if you are sitting here and you are thinking, I am just by accident I am saved. You are not saved by an accident. For you, Jesus had to die on the cross of Calvary. He had you in his mind when he allowed the nails to be driven. He is a brand plucked from the fire. That's very important. Brand plucked from the fire. And when he is talking about the high priest Joshua, he's also talking about every Christian, every believer of the Lord Jesus Christ. If you believe in the Lord Jesus Christ, నువ్వు యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే ఇదిగో నిన్ను కూడా దేవుడు అగ్నిలో నుండి తీయబడినటువంటి కొరివి అని అంటా ఉన్నాడు.
మనము ఆయన కృప ద్వారా రక్షింపబడ్డాము. ద ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు లెర్న్ ఈస్ వీఆర్ రెస్క్యూడ్ బై హిస్ గ్రేస్. రెస్క్యూడ్ ఆఫ్ గ్రేస్. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం చదువు తల్లి. యెరూషలేమా ఆ. యెరూషలేమా ఆ. ప్రవక్తలను చంపుచును ఆ. నీ యొద్దకు పంపబడిన వారిని ఆ. రాళ్లతో కొట్టుచును ఆ. ఉండుదానా ఆ. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో జాగ్రత్త వినండి. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకొనెనో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని నుంటిని గాని మీరు ఒల్లకపోతిరి. How a hen gathers the chicks. I have gathered and I have protected you. How many times I have protected you, but if you deliberately do not want to come under my protection, మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తి నీడలో విశ్రమిస్తాడు. అర్థమవుతుందా? ఆ సర్వోన్నతిని యొక్క నీడలో అంటే హీఈస్ టేకింగ్ ఆల్ ద హీట్. His wings are all completely burned. Jesus burned himself, on the cross to save you and me. So who are you? The right definition and the true identity of who you are a brand plucked out of the fire. కొలిమిలో నుండి తీయబడినటువంటి కొరివి నువ్వు. ఎవరో ఏదో అన్నంత మాత్రాన, ఏదో జరిగినంత మాత్రాన నిన్ను తక్కువగా చేసుకోకూడదు. నువ్వు దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా విమోచింపబడినటువంటి విమోచకురాలవు, విమోచకుడవు. ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చుంటే నాకేందో నా లైఫ్ ఏందో అర్థమైతే లేదు. నో. ఫస్ట్ థింగ్ యు గాట్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బీయింగ్ రెస్క్యూడ్ బై హిస్ గ్రేస్. And he has protected you. The Sodom and Gomorrah was completely burned, and there was somebody there inside Sodom and Gomorrah. He is supposed to be burned. Lot and his wife, the children need to be burned. లోతు తన భార్య తన పిల్లలు అక్కడ కాలిపోవాలి. సొదొమ గొమొర్రా పట్టణంలో కాలిపోవాలి. కానీ ఇక్కడ ఇంకొక వ్యక్తి మొరపెడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అబ్రహాము విజ్ఞాపన చేస్తున్నాడు. నా అల్లుని జ్ఞాపకం చేసుకో. లార్డ్ ప్లీజ్ రిమెంబర్ ప్లీజ్ సేవ్ హిమ్ హిస్ ఫ్యామిలీ నైనా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూతలను పంపించి అక్కడ నుంచి లోతును తన కుటుంబాన్ని తీసి బయటికి తీసుకొని వస్తున్నాడు. లోతు భార్య అక్కడ చనిపోయినట్టు మనకు తెలుస్తున్నది. బికాస్ డెలిబరేట్లీ షీ chose to be with Sodom and Gomorrah, not the redemption part of God. In Romans chapter 8 verse 33-34, this is the reason, because you are a brand plucked from the fire. What is God is saying? God is saying, Paul is writing to Roman church. He says, who shall bring a charge against God's elect? It is God who justifies. తెలుగులో చదవమ్మా. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? వానికి ఎంత ధైర్యము! దేవుడు ఏర్పరచుకొనినటువంటి వారి పైన నేరము మోపడానికి వానికి ఎంత ధైర్యము! నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఒకవేళ దేవుడే వారిని నీతిమంతునిగా తీరిస్తే who can bring charge against him? శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయకుడు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు గనక ఒక రక్షణ కవచము మనకు అనుగ్రహించబడుతుంది. అదే జకర్యాలో మనం వింటున్నాం ఏంటిదనంటే I will be a wall of fire around you. The Lord says, I will be a wall of fire around you. నేను ఒక అగ్ని ప్రాకారముగా నేను నీకుంటానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు నిన్ను ఒక అగ్నిలో నుండి కొరివిని తీసినటువంటి వాడైతే ఆయన నీకు అగ్ని ప్రాకారముగా ఉంటే, ఆయన కుమారుడైన యేసు కలువరి శిలువలో నీ గురించి పరిశుద్ధమైన రక్తము కార్చి ఆ రక్తము నీ మీద ప్రోక్షించి నిన్ను కప్పితే, ఇప్పుడు కూడా కార్చినటువంటి రక్తము నిన్ను విమోచించిన తర్వాత కూడా ఆయన నీ గురించి విజ్ఞాపన చేస్తున్నాడే. ఆ విజ్ఞాపన నీకు ఒక కవచముగా, నీకు ఒక అండగా, నీకు ఒక అగ్ని ప్రాకారముగా ఉంటే నీ మీదికి ఎవడొస్తాడు? ఏం చేసినావు దానికి? What did you do? So I wanted to tell you that nobody can bring charge against you. Why? Not because you are righteous, not because you're holy, not because of what you have done. It's because of what he has done for you. And the day will come, the accuser of your brethren will be thrown into hell. In Revelation chapter 12 verse 10 it says,
And I heard, John is saying, and I heard a loud voice in heaven saying, now the salvation and the power of the kingdom of our God and the authority of his Christ has come. What happens? For the accuser of our brothers have been thrown down, who accuses them day and night before God. There is somebody who is accusing you. Let me remind you, in his accusations, there could be some truth also. Are you understanding what I'm saying? Satan knows that game very well. Satan is saying, how can you bless him? How can you bless him? Look what he is doing. Look what he did yesterday. Look what he is doing now. Look at his life. Look at his track life. Look at the last year what he did. Look at what he has been doing from years together. He is accumulating your wrath. And why is it that you are not pouring wrath on his life? నీ ఉగ్రత వాని మీద ఎందుకు కుమ్మరిస్తలేవు? నిన్న వాని ప్రవక్తన చూడు, వారమంతా చూడు, నెల చూడు, సంవత్సరాలుగా కరుడు కట్టిపోతుంది వాని పాపము. ఎందుకు వానికి శిక్ష విధిస్తలేవు అని అంటే నీకు అది అనవసరం అంటుండు దేవుడు. నీకు అది అనవసరం. ఎందుకో తెలుసా? వాడు మారుతాడు. దేవుని ప్రేమ ముందు ఏది పనికిరాదు. అందుకని ఎవరిని కూడా రాక అని అనకూడదు. బైబిల్లో చెప్పిండు, యేసయ్య చెప్పిండు, ఎవరిని కూడా వీడు యూజ్లెస్ ఫెలో అని అనకూడదు. హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే వాడు అర్హమైన పాత్రగా చేయబడవచ్చు. ఫ్యూచర్ నీకు తెలియదు వాని గురించి. Ephesians 2:10, you don't know. Jesus died for him. He plucked him out from the fire and he is a brand plucked of the fire. There is a purpose in his life. Let me tell you, 93 is a year that I gave my life to the Lord. There was a time where people said, can anything come out of B. Monopoly family? Can anything good come out of Richard family? You understanding what I'm saying? Nobody knew what God has designed for me. It's not me, but when I committed my life to the Lord in the year 93 and walking with him, what happened? Slowly my life got transformed in the image of the Lord Jesus Christ. Am I complete? No, I am not. But I'm still pursuing the way and the path of righteousness. Hallelujah. Praise be to the name of the Lord. See, this is very important for TCF. You need to know. If somebody says, somebody comes and say, I see something, nobody should bring any charge against you. You should quote from the Bible that my God has taken every kind of accusations because the blood is been shed. In Amos chapter 4, verse 11, the second point I wanted to give first is you're rescued, by grace. The second one, in Amos chapter 4, verse 11, look at this word very carefully. I overthrew some of you as when God overthrew Sodom and Gomorrah, and you were as a brand plucked out of the burning, yet you did not return to me, declares the Lord. చదువుతలి. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల తీసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవునైనట్టు తప్పించుకొంటిరి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా. అంటే మొదట మనం నేర్చుకున్నాము, అగ్నిలో నుండి తీయబడినటువంటి కొరివి నువ్వు. రెండో పాయింట్ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, see you're rescued by grace, but you're rescued to return. It's very important. నువ్వు కొరివిలో నుండి తీయబడినవి ఎందుకు? మళ్ళా అగ్నిలోనికి పోనికేనా? ఇప్పుడు ఫైర్ ఫైటర్ వచ్చి ఇల్లు కాలిపోతా ఉంటే నేను బయటకు తీసింది అనుకో, లేదు నాకు బాగుంది, అదే బాగుంది, ఆ మంట లోపలికి పోతా అంటే కాలిపోతావు అంటాడు ఎవడన్నా? అసలు ఎవరన్నా అంటారా? నేను మంట లోపలికే పోతానంటావా? ఈ రోజు నువ్వు అంటున్నావు అని అంటున్నాడు దేవుడు. నేను నిన్ను దేంట్లో నుంచి కాపాడినను మళ్ళా అందులోకి పోతాను అంటున్నాను, అదే పాపానికి పోతా అంటున్నావు. కుక్క వాంతి చేసిన తర్వాత వాంతికి తిరిగి మళ్ళా వాంతి తిన్నట్టు బాచి అని అంటుండొచ్చు. నువ్వు చేసిన పాపమే చేస్తూ 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 ఉంటే యు ఆర్ నాట్ రిటర్నింగ్ టు గాడ్, యు ఆర్ రిటర్నింగ్ టు యువర్. ఆమోసు చెప్తున్నాడు, నేను వాళ్ళను కొరిమిలోనైనట్టు తప్పించుకుంటే. అయితే ఇప్పుడు అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. అయినను ఇక్కడ ఎవరన్నా ఉండారా? అట్లా అర్థం చేసుకుంటున్నా మీరు నేను ఫస్ట్ చెప్పినాను, క్లియర్గా చెప్పినాను, అగ్నిలో నుండి తీయబడినటువంటి కొరివి నువ్వు. అందరం అన్నాము, అబ్బా ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్, అమ్మా ఎంత బాగా. కానీ దేవుడు మళ్ళీ అంటున్నాడు నెక్స్ట్ ఏదో తెలుసా, అయినను నువ్వు తిరగకుంటివే అంటే నేను ఏం చేస్తాను? నువ్వు తిరుగుతావురా? హైదరాబాద్ లాంగ్వేజ్లో ఉంటుంది. అబ్ క్యా కర్నా రే తెరే సాత్, ఇంకేం చేయాలి నేను? కొంతమంది అంటారు, నేను దేవుని మాట వినకపోతే దేవుడు నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, నాకు కాలు సరిగా లేదు అని చెప్పేసి. నువ్వు కాలు సరిగా లేకపోయినా ఆయన దగ్గర తిరగకపోతే ఇంకేమైనా ఉందా? ఆసారాజు ఏం చేసిండో తెలుసా? దేవుడు ఒక పుండు ఇచ్చిండు, ఆ పుండు మాంతలేదు.
హాస్పిటల్స్ అంటే డాక్టర్స్ ఇంటికి వచ్చి బ్యాండేడ్ కడతా ఉన్నారు. చీము గారుతున్నది అందులో నుంచి. అది హీల్ అయితే లేదు, అది హీల్ అయితే లేదు. ఆ పుండు అట్లనే ఉంది, పెద్దగా అవుతా ఉంది, చీము నెత్తురు ఇట్లా కారుతుంది. రోజు డ్రెస్సింగ్ చేయించుకుంటుండు కానీ ఆయన దేవుని వైపు తిరుగుతలేడు. ఎంత భయంకరమో చూసిండ్రా అండి. అందుకనే ఆయన గురించి రాయబడ్డది, ఆశ గురించి ఏమని రాయబడ్డదో తెలుసా? వెన్ ఎవర్ హీ ఫాలోడ్ ద లార్డ్ గాడ్ బ్లెస్డ్ హిమ్ అని రాయబడ్డది. దేవుని వైపు తిరిగినప్పుడల్లా, దేవునితో ఉన్నప్పుడల్లా దేవుడు ఆశాను ఆశీర్వదించెను అని రాయబడ్డది. దేవుడు అంటున్నాడు, ఎందుకు తిరగలేదు నాన్న నా సైడ్? వై డిడ్ యూ టర్న్ టు మీ? Why did you allow that to, take over? A gangrene can form and can ampute, right? And if you don't ampute, you will lose life. That's what medical terms, yes or no? See, a sin can be a gangrene and they have to ampute. One thing is amputation, but if you don't ampute that, it's going to, like, poison will come and then the whole body will be poisoned. So Asa did not turn to God. He did not return to God. I wish he had returned. What God could have done with Asa's life, if there is some failure with Asa's life, is because he did not return to God. He was a brand plucked from the fire, but he remained, he chose to be away from the Lord. I wish he had returned. Everyone say, I wish he returned. But God is saying about you too. I wish you return. I wish you return. Luke chapter 15 verse 20, we see this thing that has happened in reality. Luke chapter 15 verse 20. But while he was still a long way off, his father saw him, felt compassion, and ran and embraced him and kissed him. See the thing that he did not, chose to be away from the father. When he came back to senses, the word of God says, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. He returned to the father. God expects అగ్నిలో నుండి తీయబడినటువంటి ప్రతి కొరివి కూడా దేవుని వైపు ప్రయాణించాలి. Rescued, the one who is rescued need to return to God. Why? Because the plan is to be with God. When you return to God, you are coming back to the original position, that sinless state that God wants you to be. God has not saved you so that you would live as you wanted. God is loving. God is loving. Yeah, God is very loving, but that loving God is saying, return, fool, return. I have not saved you so that you would live like dog. Are you all here? Yes or no? I saved you for a purpose. I saved you to be in my chamber. I saved you to hear my voice, sit at my feet and listen to me. I saved you so that you would carry on, many things. I saved you so that you will be blessed, and when I bless you, your generations will be blessed. I have a plan, and that plan is not to harm you. It has future, it has hope and future in it. Returning to God is saying that, Lord, whatever that I have received, I received it from you, and I wanted to receive more from you. Yes or no? Hallelujah. Isaiah chapter 55 verse 7. Isaiah chapter 55 verse 7. This is what the Lord says. TCF, the Lord says, let the wicked forsake his way and the unrighteous man his thoughts. Let him return to the Lord, that he may have compassion on him, and to your God, for he will abundantly pardon. Look at that. చదవాలి. భక్తిహీనులు వాళ్ళ మార్గమును విడవాలి. అంటే ఇదిగో ఇంతకు ముందు కొరిమిలో నిన్ను పెట్టింది, పాపము తీసుకొచ్చి నిన్ను కొరిమిలో పెట్టింది. The sin has made you to be in that fire that you would be consumed. God has pulled you out, the brand plucked of the fire, and then he has separated you from the fire. It's not consuming you anymore, but there is a purpose for it. This purpose is not the old way. Not the old way. You have to have a new way, the path of righteousness. The word of God says, what is it saying? భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి మీద జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆయన దేవుని వైపు తిరగాలి అని చెప్పేసి. You have to return to God. That is the reason God has rescued you in the beginning. You are rescued by his grace, and you are rescued, to return. Easy to understand. The third thing that we are understanding is you are rescued to remain. Everyone say remain. 1 Peter chapter 2 verse 9. It says, for you are chosen race. God has chosen you, a royal priesthood, a holy nation,
people for his own possession, that you may proclaim the excellencies of him who called you out of darkness into his marvelous light. That is where you have to remain. That's the position that God wants you to be. Peter, who was all దుడుకు పేతురు అన్నావు కదా, ఇదిగో దుడుకుగా ఉన్నటువంటి పేతురు ఇప్పుడు కుదురుగా ఉన్నాడండి. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరన్నా దుడుకోలు కుదురుగా అయితే మనం టెన్షన్ అయిపోతాం కదా. ఎస్ ఆర్ నో? హల్లెలూయా చెప్పండి. ఊకే కుదురు లేనాడు ఉంటాడు చూసినావా, ఆడు కుదురుగా అయిపోయాడు అనుకో, ఇప్పుడు ఇంకో టెన్షన్. ఆ గెరాసెన్ దేశంలో ఒకడు రాళ్ళతో కొడతా ఉన్నాడు మనుషులను అందరినీ, సమాధులలో తిరుగుతున్నాడు, పొచ్చిపెడలందరినీ రాళ్ళతో కొడుతున్నాడు. ఏసై వచ్చిండు, మన స్వస్థపరిచాడు. వీళ్ళకి తెలియదు స్టోరీ, వీళ్ళకి స్టోరీ తెలియదు. రాత్రిపూట అన్నం తినకపోతే అమ్మ అంటది, వాడు వస్తాడు పిచ్చోడు, వాడు వస్తాడు అంటే వీడు మింగుతూ ఉంటాడు. ఊర్లలో ఉన్న పిల్లలందరూ వాడిని బట్టి అన్నం తింటున్నారు. సడన్గా వచ్చి ఏసై అని మార్చేసాడు. వాడు ఇప్పుడు బట్టలు కట్టుకొని ఏసై దగ్గర కూర్చొని వింటున్నాడు. వచ్చిన వాళ్ళందరూ టెన్షన్, వీడు ఎప్పుడు బాగా అవుతాడు, వీడు ఎప్పుడు మళ్ళీ చేంజ్ అవుతాడో తెలియదు. వీడు మళ్ళీ పక్క ఫస్ట్ చూసుకుంటున్నాడు, వాడేమో మంచిగా ఏసే మాట వింటున్నాడు. అమ్మ వీడు భక్తిగానే ఉంటున్నాడు, కానీ భక్తిగా ఉండో లేదో. చాలా మందికి దుడుకోలు కుదురుగా ఉంటే పెద్ద టెన్షన్. హల్లెలూయా చెప్పండి. పక్క వాళ్ళకి చెప్పండి, నీకేమైనా టెన్షనా? నేను కుదురుగా ఉంటే నీకేమైనా టెన్షనా అని చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఇంతకుముందు నేను బూతులు మాట్లాడుతున్నా, ఇప్పుడు బూతులు మాట్లాడకపోతే నీకేమైనా టెన్షనా? నేను ముందు తిక్క శాస్త్రాలు చేస్తున్నా, ఇప్పుడు చేస్తలేను కాబట్టి నీకేమైనా టెన్షనా? హల్లెలూయా. I wish I could do more work, but I'm limiting myself. Let's read Isaiah chapter 4 verse 2. Isaiah chapter 4 verse 2. In that day the branch of the Lord shall be beautiful, glorious. Why? Because they remained with God, and the fruit of the land shall be pride and honor of the survivors of Israel. Look at that very beautiful. నాకు ఇష్టం అది ఎంత మంచిగా ఉన్నదో తెలుసా? ఎవరైతే రిమైన్, ఎవరైతే దేవుని దగ్గర ఉంటారో చూడండి ఏం జరుగుతుందో. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను. ఇంకొక వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథము అంటే నువ్వు రిమైన్ అన్నట్లయితే నువ్వు ఫలిస్తావు, నువ్వు ఎక్కడున్నా సరే దేవునికి ఫలభరితంగా ఉంటావు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏం చెప్తున్నాడు? రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదనంటే అసలు ఏ అర్హత లేనటువంటి దావీదుకు నేను నీతి చిగురును పుట్టించదను. అది మెస్సయ్య. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. If you remain with him, you will reign with him. You will rule with him in the days to come. This is going to happen in millennium. I'm so excited. Are you excited? Zechariah chapter 6 verse 12. Zechariah chapter 6 verse 12. It says, and say to him, thus says the Lord of hosts, behold, a man whose name is the branch, that's Jesus, for he shall branch out from its place, and he shall build the temple of the Lord. అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయము కట్టును. This is talking about our Lord Jesus Christ. Hallelujah. అందరూ ఒకసారి. This is talking about our Lord. And this building is not made with bricks and mods anymore. It is built by his own hands. And you are the temple of the Lord. What can happen if you remain with him? What will happen? All these beautiful things will happen with him. Amen? The last thing that I would like to mention, you're rescued to work. You're rescued to work. Jude chapter 1 verse 23. There's only one chapter in Jude. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏ మాత్రమును ఒప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. Let me give you what we are dealing right now. You are rescued by grace. You are rescued to return to him, and you are rescued to remain in him, and now you are rescued to work for him. What is that work? Because God has pulled you out of the fire, there are some people who are already in the fire. You have to become a firefighter. ఒకప్పుడు నీ పరిస్థితి అంతే. అంతర్రోత పరిస్థితిలో నుండి ప్రభు తన పరిశుద్ధమైన హస్తాన్ని చాపి నిన్ను బయటికి లాగిండు గనక ఆయన అంటున్నాడు, నేను లాగింది మళ్ళీ నువ్వు వదిలేసిన వెళ్ళిపోనికి కాదు, నా దగ్గర రావడానికి, నా దగ్గర వచ్చి నా దగ్గరే ఉండడానికి, అంతేకాదు నాలాగా నువ్వు ఇప్పుడు పనిచేయడానికి.
నేను ఏ విధంగానైతే ఫైర్లో నా చేయి పెట్టి నేను తీసినాను నిన్ను, ఇప్పుడు నువ్వు నా మిషన్ని కంటిన్యూ చేయాలి. ఏంటిదో తెలుసా? అందులో ఆ రోతమైనటువంటి హృదయం కలిగిన వాళ్ళు, ఆ భయంకరమైన క్రయ విక్రయము చేయ వారి మధ్యలో నేను నిన్ను పెడుతున్నాను. ఎందుకో తెలుసా? వాళ్ళలాగా నువ్వు క్రయ విక్రయాలు చేయడానికి కాదు, నువ్వు వాళ్ళను రక్షించడానికి. కొలిమిలో నుండి తీసినట్టు నువ్వు కొందరిని రక్షించాల. అది ఇఫ్ యు ఆర్ ఈజీ టు రిమెంబర్, యు ఆర్ సేవ్డ్ టు సర్వ్. ఎవ్రీవన్ సే you are saved to serve. If you are not serving, there is no purpose for saving. Yes or no? There is no purpose for your saving if you are not serving. Okay. In James chapter 5 verse 19 and 20. James chapter 5 verse 19 and 20. Look at this one. This is a beautiful description of the work that God is asking us to do. My brothers, if anyone among you wanders from the truth and someone brings him back, let him know that whoever brings back a sinner from his wandering will save his soul from death and will cover a multitude of sins. నా సహోదరులారా, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు, సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మల్లించిన మరి ఒకడు అతనిని సత్యములోనికి మరలించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మరలించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తెలుసుకొనవలెను. ఇదిగో నేను ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి నువ్వు చేసినాయి, దేవుడు ఇంకా డీల్ చేయలేదు దాని విషయం, ఇంకా డిసిషన్ చేయలేదు ఈ విషయం. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అక్కడక్కడ. ఏంది అట్లా చూస్తున్నా మీరు? అంటే ఏం చిన్న మిస్టేక్, మేమేం చేయలేదు అంటున్నారు మీరు. నో, సంథింగ్ గాడ్ ఈస్ నాట్ డీలింగ్ దెమ్ యెట్. దెర్ ఆర్ సమ్ మిస్టేక్స్, ట్యాగ్స్ వదిలేసినాం అన్ని. గాడ్ కెన్ డీల్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. బట్ ఇఫ్ యూ కెన్ సేవ్ సంబడి ఫ్రమ్ దిస్ ఫైర్, గాడ్ ఈస్ సేయింగ్ యు ఆర్ యాక్చువల్లీ కవరింగ్ ద మల్టిట్యూడ్ ఆఫ్ సిన్. హల్లెలూయా. అట్లని చెప్పేసి ఇక నేను ఏమైనా చేసుకుంటా, ఎవరైనా రక్షిస్తే చాలు, మల్టిట్యూడ్ ఆఫ్ సిన్, మల్టిట్యూడ్. అరో జోక్ చేయకు. హల్లెలూయా చెప్పండి. పక్కలకు చెప్పండి జోక్ చేయొద్దని. దేవుడు సీరియస్ అని చెప్పండి, ఆయన రోషం కలిగిన వాడు అని చెప్పండి. కానీ మనము ఆలోచించినప్పటి నుంచి పొద్దుగా, ఇప్పుడు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇక్కడికి వచ్చేదాకా ఎవరు ఏం తప్పు చేయలేదా, ఏం మాట్లాడలేదా, ఏం అనుకోలేదా? ఏంది ఆయన ఏం పెద్ద ఇదా? ఈ రోజులలో సేవకులంటే కూడా మాటలు చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి చాలా మంది. ఆయన ఏంది, మీరు ఎవరన్నా అట్లా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. హల్లెలూయా చెప్పండి నాకు ఒకసారి. ఎందుకో తెలుసా? మీరు ఆశీర్వదించబడాలని ఇష్టపడేటటువంటి హస్తములు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. మీరు దీవించబడాలని, సుఖముగా ఉండాలని, శాంతి సమాధానముగా ఉండాలని, భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడు మిమ్మల్ని సంరక్షించాలని, ఆయన పోషించడానికి ప్రభువు ఎన్నుకున్నటువంటి సేవకులము. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. భూ సంబంధమైన ఆశీర్వాదముల చేత, పరలోక సంబంధమైన ఆశీర్వాదముల చేత మీరు ఆశీర్వదించబడాలని ప్రత్యేకింపబడినటువంటి సేవకులు. కేర్ఫుల్గా ఉండాలి. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. ఏది మా సార్ ఎప్పుడప్పుడు టాబ్లెట్లు వేస్తున్నాడు, అప్పుడు మీరు వర్క్ చేయాలని. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. 4 things you have learned. God rescued you by his, that's wonderful, I thank you. Rescued by grace, rescued to return, rescued to remain, and rescued to work. Let's close our eyes and look to the Lord in prayer.